మన మార్కెట్ యార్డ్ రన్నింగ్లో ఉంటే ఇట్లా అడవిడిగా ఉండిద్దండి. ఉదయాన్నే టయానికి మంచి అడవిడి చూడండి. ఇట్లా జరిగిద్ది వ్యాపారాలు అంటే కొట్లలో. ఇక్కడ స్తంభం ఉంటుంది కదా, స్తంభం నుండి స్తంభానికి ఒక షాప్ అండి. అక్కడ ఆ స్తంభం నుండి ఆ స్తంభానికి ఒక షాప్ ఇట్లాగా ఏ షాపులో ఆ షాపులో ఇలా శాంపిల్స్ ఇలా పెట్టుకొని ఇలా బేరాలు చూపిస్తుంటారు. వీళ్ళకి బేరం పడి కాట వరకు టెన్షన్ అండి దిగుమతి వాళ్ళకి కూడా. ఏదో ఒకలాగా రైతుకి అమ్ముడు పెట్టాలి సరుకుని. మంచి రేటుకి అమ్మాలా, ఆయన సరుకు ఆయన డబ్బులు వాళ్ళకి అప్పచెప్పాలి, మంచి పేరు రావాలి అనేటట్టు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ మోసం చేసే వాళ్ళు ఎవరో ఉండరండి. ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి అందరిని అట్లా అనుకోకూడదన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్. ఈ వీడియో నిన్న మంగళవారం నాడు తీసిన, ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు నాడు వదిలిపెడుతుంది. ఇదో ఇంకొక లైన్ అండి. ఈ లైన్లో కూడా అట్నే ఏదైనా స్తంభం నుండి స్తంభానికి ఒక షాపు, స్తంభం నుండి స్తంభానికి ఒక షాప్, అట్లాగా దాదాపుగా 1000 కమిషన్ షాపులు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా బేరాలు జరుపుతూ ఉంటారు. ఎవరు కూడా 99% ఏ ఒక్క వ్యాపారస్తులు దిగుమతి ఓనర్ కూడా రైతుని మోసం చేయాలనేది ఎవరు కూడా చూడరు. న్యాయంగా ఆయనకి ఇస్తే రేపు పొద్దున 10 మంది చెప్తాడు, మళ్ళీ 10 మంది అక్కడ రావాలనేటట్టుగా ఆలోచిస్తారండి. ఎవరో ఒకరు